శివాజీ ఈ వీడియోలో FA1 మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ప్రైమరీ స్కూల్స్కి కొన్ని సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్గా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు అన్ని సబ్జెక్టులు కనిపించడం లేదు, అంటే EVS కానీ ఇంగ్లీష్ కానీ కనిపించట్లేదు. వాటి గురించి నెక్స్ట్ అలాగంటే కొంతమంది విద్యార్థులకు డీటెయిల్స్ ఏంటంటే నో డీటెయిల్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని సబ్జెక్టులు ఏంటంటే మనకి ఓపెన్ కావడం లేదు. అలాగే కొంతమంది విద్యార్థులు ఏంటంటే మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంతమంది విద్యార్థుల యొక్క పేర్లు అనేవి ఏంటంటే మనకి డిస్ప్లే కావడం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కావడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే క్రోమ్లో ఏం చేయాలంటే మనకి అడ్రస్ అనేది ఏంటంటే మనం ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ యొక్క అడ్రస్ అది ఏంటంటే మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదేంటంటే మనకి studentinfo.ap.gov.in ఉంది కదా, ఈ వెబ్సైట్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఈ పేజ్లోకి అనేది రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినా సరే మీరు ఈ లాగిన్ పేజ్కి ఏంటంటే రావడం జరుగుతుంది. లాగిన్ పేజ్కి వచ్చాక మనం ఏం చేయాలంటే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చర్ కోడ్ టైప్ చేసి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఏంటంటే వెబ్సైట్లోకి ఏంటంటే లాగిన్ కావడం అనేది జరుగుతుంది. మనకు లాగిన్ అయ్యాక పేజ్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటంటే మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది కదా. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం చేయాల్సింది ఏంటంటే క్లాస్ సెక్షన్ మీడియం మ్యాపింగ్ అవుట్ చేయాలి, అలాగే ఏంటంటే స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అవుట్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత మనం మార్క్స్ కానీ ఎంటర్ చేసినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే రావు అనమాట. ఈ రెండు ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను. ఫస్ట్ అంటే క్లాస్ సెక్షన్ మీడియం మ్యాపింగ్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకి సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఈ సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి క్లాస్ సెక్షన్ మీడియం ఆప్షన్ అంటే మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ క్లాస్ సెక్షన్ మీడియం ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే మనం సెలెక్ట్ చేస్తాం. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం క్లాసులన్నీ కూడా ఏంటంటే మనకి ఓపెన్ అవుతాయి. స్కూల్లో ఎన్ని క్లాసులు అయితే ఉంటే అన్ని క్లాసులు ఏంటంటే మనకు ఓపెన్ అవుతుంది. ఏమైనా లేనట్లు అనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్లాస్ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే మనం సెక్షన్ పెట్టుకుంటాం, ఇక్కడ సబ్జెక్ట్ పెట్టుకుంటాం. అలాగే ఇంకొక సబ్జెక్ట్ ఇంకో క్లాస్ కూడా కావాలనుకోండి మనకి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సెకండ్ క్లాస్, అలాగే ఇక్కడ సెక్షన్ పెట్టుకుంటాం, ఏ మీడియం మీడియం పెట్టుకుంటాం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకు అవసరం లేకపోతే ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ కావడం అనేది మనకు జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే సీరియల్ నెంబరు, క్లాసు, సెక్షన్, మీడియం ఉంటుంది. ఇక్కడ క్లాస్ టీచర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ టీచర్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. క్లాస్ టీచర్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకున్నాక ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ ఏంటంటే మనకి ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ ఏంటంటే మనకి అడగడం జరుగుతుంది. దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఆల్రెడీ మ్యాప్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాపింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ మళ్ళీ వచ్చేస్తాం. సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా క్లాసు, సెక్షన్, మీడియం మ్యాపింగ్ అయిన తర్వాత మళ్ళీ సర్వీసెస్లో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడికి స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ అనేది ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ మీద క్లిక్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తాం. గెట్ డీటెయిల్స్ అనగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం సింపుల్గా ఏంటంటే అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఆర్ యూ షూర్ వాంట్ అడుగుతుంది, ఇక్కడ ఓకే అని చేస్తాం. ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి సెక్షన్ మ్యాప్ ఏంటంటే కంప్లీట్ అయిపోతుంది. ఇది రిమైనింగ్ ఏంటంటే అన్ని క్లాసులో కూడా సేమ్ ఇదే విధంగా ఏంటంటే మనం చేస్తాం. ఆ క్లాస్లో స్టూడెంట్స్ ఎవరు లేకపోతే నో డీటెయిల్స్ అని చూపిస్తుంది మనకి. జస్ట్ ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఒకసారి వెరిఫై చేసుకుంటాం. క్లాసు, సెక్షన్ అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే అంటాం. ఓకే అంటే ఇక్కడ సెక్షన్ మ్యాపింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చూపించడం జరుగుతుంది. అలాగే 4th క్లాస్ ఏంటంటే అప్డేట్ ఓకే. అదేవిధంగా 5th క్లాస్ కూడా గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే అప్డేట్ అంటాం. దీంతో ఏంటంటే మనం ఫస్ట్ స్టాండర్డ్ నుండి 5th స్టాండర్డ్ వరకు మ్యాపింగ్ అనేది అంటే కంప్లీట్ కావడం. క్లాస్ సెక్షన్ మీడియం మ్యాపింగ్ అలాగే స్టూడెంట్ సెక్షన్ మీడియం మ్యాపింగ్ అయిన తర్వాత FA1 మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి CC మార్క్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ FA1 మార్క్స్ ఉంది కదా ఎంట్రీని, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి
పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కదా. డిస్ప్లే అయిన తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకు డిస్ప్లే కావడం లేదు, దాని గురించి మాత్రం నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ దగ్గర అంటే క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ అంటే సెక్షన్ దగ్గర ఏంటంటే మనకి సెక్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ దగ్గర సెలెక్ట్ చేస్తే మనకి తెలుగు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, ఈవీఎస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఇంగ్లీష్ అనేది డిస్ప్లే కావడం లేదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ డిస్ప్లే కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ 4 సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే థర్డ్ క్లాస్లో ఏదైతే క్లాస్ సెలెక్షన్ ఉందో అందులో ఉన్న విద్యార్థులందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ పైన ఏంటంటే మనం క్లిక్ చేసినట్లయితే మొత్తం రిమైనింగ్ సబ్జెక్టులు అన్నీ కూడా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈవీఎస్ కావాలంటే ఈవీఎస్, అలాగే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావాలనుకుంటే లాస్ట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఏంటంటే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. అలాగే దీనిపైన సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, స్పెషల్ ఇంగ్లీష్ అని ఉంది, దీన్ని మాత్రం సెలెక్ట్ చేయకూడదు. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కానీ ఏంటంటే మనకు ఆటోమేటిక్ ఏంటంటే అది ఓపెన్ అయ్యేటంటే మొత్తం విద్యార్థులందరూ కూడా అంటే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఎవరైతే మనం మార్క్స్ ఎంటర్ చేయాలనుకున్నామో మార్క్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఏంటంటే మనం సబ్మిట్ చేస్తాం. ఈ మార్క్స్ ఎంటర్కి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. నేను ఆ వీడియోకి లింక్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మార్క్స్ ఎంట్రీ విధానం ఏంటంటే మీరు తెలుసుకోగలరు. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు రావడం జరుగుతుంది. వాటి గురించి మాత్రం నేను తెలియజేస్తాను. ఈ ప్రాబ్లం ఏ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ను మార్క్స్ ఎంటర్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొంతమంది విద్యార్థుల యొక్క నేమ్స్ ఏంటంటే క్లాస్లో కొన్ని సబ్జెక్టులో కనిపిస్తున్నాయి, కొన్ని సబ్జెక్టులో కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 8th ఇంగ్లీష్లో ఏంటంటే 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, తెలుగుకి వచ్చేసరికి 5 మెంబర్స్ ఉంటున్నారు, అంటే 1 మెంబర్ మిస్ అవుతున్నారు అనమాట. వాళ్ళ గురించి ఏం చేయాలంటే సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది చేయాలి. సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఎక్కడ చేయాలంటే ఇందులోని సీసీ మార్క్స్లో అంటే మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ అనేది మనకి చూపిస్తుంది. అది ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ సీసీ మార్క్స్కి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాపింగ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. సబ్జెక్ట్ మ్యాపింగ్ అనగానే ఈ విధంగా సబ్జెక్ట్ మ్యాపింగ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఐడి ఇస్తాం. ఎవరైతే విద్యార్థి డిస్ప్లే కావడం లేదో ఆ డిస్ప్లే యొక్క ఐడి ఇచ్చేయంటే ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనగానే ఆటోమేటిక్గా విద్యార్థి వివరాలు అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఒకటి చేయడం జరిగింది, సబ్జెక్ట్ మ్యాపింగ్ అనే వీడియో. ఆ వీడియోకి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఏంటంటే ఈ వీడియో ఏంటంటే మీరు చూడగలరు. ఏముండదు, స్టార్ మార్క్స్ ఉన్నన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి అనేది ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి, నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ కనిపించకపోతే సబ్జెక్ట్ మ్యాపింగ్ గురించి నేను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే కొంతమంది విద్యార్థులు ఏంటంటే మనకి నో డీటెయిల్స్ ఫౌండ్ అని చూపించడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏంటంటే స్టూడెంట్ ఏంటంటే క్లాస్ సెక్షన్ మీడియం మ్యాపింగ్ చేసినా, స్టూడెంట్ సెక్షన్ మీడియం మ్యాపింగ్ చేసినా, సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసినా సరే మనకి డిస్ప్లే కావడం లేదు. అటువంటి విద్యార్థుల కోసం ఏంటంటే ఫైనల్గా మనకి నో డీటెయిల్స్ ఫౌండ్ వచ్చినట్లయితే వాళ్ళ కోసం కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి. అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా స్టూడెంట్ ఐడి అవుతుంది. ఒక ఐడి ఏంటంటే మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. గెట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా ఒకసారి మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా విద్యార్థి యొక్క వివరాలన్నీ మనకి FA1 మార్క్స్ ఎంటర్ చేయడానికి ఏంటంటే డిస్ప్లే కావడం జరుగుతుంది. స్టార్ మార్క్ కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఏంటంటే ముందు 5 డిజిట్స్ ఉండాలి మనకి, కాబట్టి ఇంకొక 3 జీరోస్ అనేవి మనం యాడ్ చేసుకుంటాం. అలాగే మిగతా స్టార్ మార్క్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకున్నాక ఇక్కడ చూసినట్లయితే సెకండ్ లాంగ్వేజ్ మనకి ఎలిమెంటరీ సెక్షన్ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ హిందీ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మనకి హిందీ పెట్టుకుంటాం. ఇక్కడ 4th లాంగ్వేజ్కి వచ్చేసరికి అంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని ఎన్ఏ అని పెడతాం. ఎన్ఏ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ మనం మెన్షన్ చేస్తాం. అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా స్కూల్కి వస్తున్నారో చెక్ చేసుకుని బై వాక్, ఆటో అయితే ఆటో, బై వాక్ అయితే వాక్, ఏదైతే మనం ఇక్కడ పెట్టుకుని ఏం చేస్తామంటే సబ్మిట్ డీటెయిల్స్ చేస్తాం. సబ్మిట్ డీటెయిల్స్ చేసే ముందు ఏంటంటే ఒక్కసారి అన్ని మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే స్టార్ మార్క్స్కి ఉందో స్టార్ మార్క్స్ కన్ఫామ్గా మనం ఇక్కడ ఏంటంటే ఫిల్ చేసి ఉండాలి. ఈ ఫిల్ చేసి ఉన్నట్లయితే మనకి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ జరిగిన తర్వాత మనకి FA1 మార్క్స్ లెక్క ఏంటంటే రావడం జరుగుతుంది. ఇది ఫైనల్ ప్రాసెస్. ఏ విద్యార్థి యొక్క నో డీటెయిల్స్ ఫౌండ్ అని వచ్చినట్లయితే మనకి ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే సబ్మిట్ డీటెయిల్స్ అనగానే ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఏంటంటే డీటెయిల్స్ అనేవి ఏంటంటే అప్లోడ్ సక్సెస్ఫుల్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క
వివరాలన్నీ కూడా మనకి ఏంటంటే FA1 మార్క్స్ అనేది ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలి, అలాగే నో డీటెయిల్స్ ఫౌండ్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేయాలి, అలాగే ఒక సబ్జెక్ట్ కానీ ఒక సబ్జెక్ట్లో విద్యార్థి యొక్క నేమ్ డిస్ప్లే కాకపోతే ఏ విధంగా చేయాలి, అలాగే ఏంటంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేది ఏంటంటే ఏ విధంగా ఎంటర్ చేయాలంటే మీకు తెలియజేశాను. అలాగే క్లాస్ సెక్షన్ మీడియం మ్యాపింగ్, స్టూడెంట్ సెక్షన్ మీడియం మ్యాపింగ్ అనేది ఏంటంటే మీకు ఫుల్ డీటెయిల్గా నేను మీకు అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఏంటంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.